విద్యుత్ విషయం. నా పేరు బసవరాజు. విద్యుత్ వేద్ ఛానల్కి స్వాగతం. విద్యుత్ వేద్ అనేది ఒక ఎలక్ట్రికల్ కన్సల్టెన్సీ కంపెనీ. మేము ఎలక్ట్రికల్ డిజైన్ చేస్తాము, ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ సిస్టమ్ డిజైన్ ఇస్తాము. ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత, ఆర్కిటెక్చర్ ఫ్లోర్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ఫ్లోర్ ప్లాన్ మీద మేము వర్క్ చేస్తాము. యాజ్ ఇట్ ఈస్గా ఎలక్ట్రీషియన్ ఫిజికల్గా ఎలా చేస్తాడో అదే విధంగానే సిస్టమ్తో మీ కంప్యూటర్తో ఎలక్ట్రికల్ లేఅవుట్ చేసి వైరింగ్ చేసి సిమ్యులేట్ చేస్తాం. సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీని సిమ్యులేట్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ ప్లాన్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తాము మా ప్రాజెక్ట్స్లో. అది మెయిన్ బిజినెస్. నెక్స్ట్ మేము సోలార్ పవర్, హైబ్రిడ్ సోలార్ పవర్, గ్రిడ్ టైప్ సిస్టమ్స్ డిజైన్ అండ్ ఇన్స్టాలేషన్ చేస్తాము, మెయింటెనెన్స్ చేస్తాం. దెన్ ఎలక్ట్రికల్ ప్యానల్స్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది మాకు. ఈరోజు మనం అనంతపూర్ మాధవీలత హాస్పిటల్ మీద 30 కిలోవాట్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఈరోజు నేను మీకు సోలార్ పవర్లో ఉన్న టెక్నాలజీస్, బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయనేది బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సోలార్ పవర్లో గ్రిడ్ టై, హైబ్రిడ్, ఈఎస్ఎస్ అంటే ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఫస్ట్ నెంబర్ 1 మేము రెగ్యులర్గా చూసేది, ఎక్కువ బీభత్సమైనటువంటి క్రేజ్ వచ్చి ట్రెండ్ వచ్చేసింది ఇప్పుడు. ఈ సూర్యగారు యోజన పథకం ద్వారా చాలామంది సోలార్ పవర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంట్రెస్టెడ్గా ముందుకు వస్తున్నాయి ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఆ సబ్సిడీ వస్తుందని, ఆ సబ్సిడీలో ఉన్న బెనిఫిట్లు ఏంటి, అందులో ఉన్న స్కామ్స్ ఏంటి, అవి కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అది ఎలా ఉంటుంది, దాంట్లో మీకు బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి చెప్తాను. అది కూడా ఒకటి. ఇప్పుడు గ్రిడ్ టై సిస్టమ్ అనేది మీకు కరెంట్ బిల్ రాకుండా మాత్రమే చేస్తుంది. అంటే మీరు పవర్ వాడుతున్నారు, ఆ వాడుతున్నప్పుడు పవర్ బిల్ రాదు మీకు. అంటే పవర్ ఉన్నసేపు మాత్రం పనిచేస్తుంది, పవర్ పోతే షట్ డౌన్ అయిపోతుంది. అది గ్రిడ్ టై సిస్టమ్. హైబ్రిడ్ సిస్టమ్ ఏంటంటే గ్రిడ్ టై సిస్టంలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది, కరెంట్ బిల్ రాకుండా చేస్తుంది. మోర్ ఓవర్ పవర్ ఉన్నా లేకపోయినా జనరేషన్ ఆగకుండా కంటిన్యూస్గా మీకు జనరేషన్ ఉంటుంది. అంటే గ్రిడ్ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పనిచేయగలుగుతుంది గ్రిడ్ టై సిస్టమ్, హైబ్రిడ్ సిస్టమ్. నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఎక్స్ట్రా బెనిఫిట్, ఈ గ్రిడ్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఆ ఫీచర్ ఉందో ఆ ఫీచర్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఏ టైంలో మనం గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయాలో అదే టైంలోనే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇండియాలో గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అనేది ఏ టైంలో చేసినా ఒకటే ప్రైజే ఉంది. భవిష్యత్తులో డెవలప్డ్ కంట్రీస్లో లాగా ఇండియాలో కూడా ఈవినింగ్ టైమ్స్ గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తే పవరు యూనిట్ కాస్ట్ మీకు ఎక్కువ ఇవ్వచ్చు. 5 రూపీస్, 10 రూపీస్ అలాగా డిసైడ్ చేస్తారు. సో డెఫినెట్గా ఏదో ఒక రోజున భవిష్యత్తులో అది కూడా రావచ్చు. ఆ వచ్చిన రోజున ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఆ ఫీచర్ని మనం అప్పుడు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు గ్రిడ్ టై సిస్టమ్, హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని. ఇది 3 రకాల సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయగలుగుతున్నాం ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా. కానీ మ్యాక్సిమం బెనిఫిట్ కావాలంటే మీరు డెఫినెట్గా హైబ్రిడ్ సిస్టమ్కి వెళ్ళాలి. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయగలిగి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మన పిల్లలకి గిఫ్ట్ ఇచ్చిపోయేలాగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఒక 20 years 25 years అన్కాంప్రమైజ్డ్ ఎనర్జీని ఎంజాయ్ చేయాలనుకుంటే మనం ఈ ఈఎస్ఎస్ అంటే ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఈ సోలార్ ఇన్స్టాలేషను ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మీదే వర్క్ చేస్తున్నాము. ఇది ఒక 30 కిలోవాట్ ప్లాంట్. కంప్లీట్ హాస్పిటల్ మొత్తం ఈ సోలార్ ప్లాంట్ మీద ఉంటుంది, వితౌట్ జనరేటర్. ఒక హాస్పిటల్ని వితౌట్ జనరేటర్ కంప్లీట్గా గ్రిడ్ ఇండిపెండెంట్ సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఇదే. నాకు తెలిసి ఇండియాలో ఇది రేరెస్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు ఇంటర్నెట్లో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హైదరాబాద్లో ఇట్లాంటి మెట్రో సిటీస్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇన్స్టాల్ చేస్తున్నారు ఇట్లాంటి ప్రాజెక్టులని. ఒక ప్రైవేట్ కస్టమర్, మాలాంటి ఒక ప్రైవేట్ కంపెనీ రిస్క్ తీసుకొని ఇలాగా ఇన్స్టాల్ చేయడం, ఇట్లాంటి ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం అని ఇది మొదటిసారి. నేనైతే ఇంతకుముందు హౌస్కి చేశాను, చిన్న బిజినెస్లు చేశాను ఇదే సిస్టమ్ని, హైబ్రిడ్ సిస్టమ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని. జ్యువెలర్ షాప్ ఒకటి, ప్రింటింగ్ ప్రెస్ ఒకటి, అండ్ దెన్ ఒక హౌస్, 2 హౌసులు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి చేశాను. ఇది ఇన్వెస్ట్ చేయగలిగితే ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు డబ్బులు ఉంటే, మీరు ఒకవేళ జనరేటర్ పర్చేస్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు జనరేటర్ పర్చేస్ చేయకుండా ఈ హైబ్రిడ్ సిస్టమ్ని కొనండి. హైబ్రిడ్ సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఇంకా దీనిపైన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మాకు కాల్ చేయండి, మాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8008088806 and 8374745454.
ఈ 2 నెంబర్లు ఏ నెంబర్లకైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ యాక్చువల్గా 8008088006 అనే నెంబరు సపోర్ట్కి మాత్రమే. ఏదైనా నాకు క్లయింట్స్ ఏమైనా సపోర్ట్ అవసరమైతే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. మీకు బిజినెస్ ఎంక్వైరీ ఏమైనా ఉంటే 837474కి 5454 నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తాను, మీకు సజెషన్స్ ఇస్తాను. కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటాము. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మీ ప్లానింగ్ మాత్రమే కావాలి. మాకు సోలార్ పైన మాకు డౌట్స్ ఉన్నాయి, మాకు ప్లానింగ్ ఇవ్వండి, మేము మీకు లోకల్గా మీ డీలర్స్ దగ్గర మీకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చేయించుకుంటామని చేయించుకోవచ్చు. డెఫినెట్గా ఈ సోలార్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడండి. మార్కెట్లో బీభత్సమైన కాంపిటీషన్ వచ్చేసింది, చాలామంది ఈ బిజినెస్లోకి వచ్చేస్తున్నారు ట్రెండ్ బాగుందని. సోలార్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షలతో కూడుకున్న వ్యవహారము. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఇన్వెస్ట్ చేయకండి, ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి. నాకు తెలిసిన నా క్లయింట్స్ కొంతమంది నాతో కాకుండా వేరే డీలర్తో ఇన్స్టాల్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక ఫార్మా ఇండస్ట్రీలో పాలిక్యాబ్ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ ఇన్వర్టర్కి ఇప్పుడు సర్వీస్ సపోర్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇన్స్టాల్ చేసినప్పుడు అప్స్కాండ్ అయిపోయాడు, కంపెనీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆ ఇన్వర్టర్ మేము కంప్లీట్గా రీప్లేస్ చేసి మా ఇన్వర్టర్ పెట్టి మేము సర్వీస్ ఇస్తా ఉన్నాం. మేమైనా ఫ్రీగా ఓసీగా సర్వీస్ ఇవ్వలేం కదా. సో మేము మా ఇన్వర్టర్ మేము పెట్టి మా ఇన్వర్టర్ని మేము సపోర్ట్ ఇస్తాము మా ఇన్స్టాలేషన్స్కి. సో మీకు ఏదైనా అట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా కాల్ చేయండి, ఏం చేయాలి ఎలా చేయాలనేది మీకు సజెషన్స్ ఇస్తాము. విత్ ఫీజ్, కన్సల్టింగ్ ఫీజు తీసుకుంటాము. మీరు ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎలక్ట్రికల్ డిజైన్ కావాలంటే కాల్ చేయండి. ఈ సోలార్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కాల్ చేయండి. థ్యాంక్ యూ. విద్యుత్ విష్ణు.